హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు ప్యాటర్న్స్ గురించి చెప్తున్నాను. జపానీస్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్స్. ఈ ప్యాటర్న్స్ చెప్పే ముందు మీకు క్యాండిల్స్ యొక్క పేర్ల గురించి కొన్ని తెలియాలి. నేను సెలెక్ట్ చేసుకున్నవి బులిష్ క్యాండిల్ నేమ్స్. ఇందులో ఫస్ట్ మర్బోజా క్యాండిల్. మర్బోజా క్యాండిల్ అంటే పైన కిందన విక్స్ లేనటువంటి క్యాండిల్ ని మర్బోజా క్యాండిల్ అంటారు. అంటే టోటల్ గా బయ్యర్స్ అనే వాళ్ళే ఉన్నారు, ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు చూడలేదు ఇందులో. కాబట్టి ఈ క్యాండిల్ ని మర్బోజా క్యాండిల్ అంటారు. నెక్స్ట్ మొమెంటమ్ క్యాండిల్. అంటే పైన కింద చిన్న చిన్న విక్స్ వస్తాయి, ఇవేమో మొమెంటమ్ అనమాట. అంటే క్యాండిల్ పెద్ద సైజుగా ఉంటుంది కానీ విక్స్ చిన్నవి వస్తాయి అనమాట. ఓపెనింగ్ మర్బోజా. ఓపెనింగ్ మర్బోజా అంటే ఈ బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అవుతున్నప్పుడు కిందన ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ కి చాయిస్ ఇవ్వకుండా బయర్స్ అన్న వాళ్ళు ఇలా పైకి తీసుకుని వెళ్ళి ఇంతవరకు తీసుకుని వెళ్తారు. ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ ఏరియా దగ్గర నుంచి ఈ ఏరియా వరకు సెల్లర్స్ అన్న వాళ్ళు కిందకి పుష్ చేస్తారు, ఇలా పుష్ చేస్తారు. కాబట్టి ఇక్కడ విక్ కింద తయారవుతుంది. కాబట్టి ఇక్కడ లిటిల్ బిట్ సెల్లర్స్ అన్న వాళ్ళు ఎంటర్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ లో సెల్లర్స్ లేరు. కాబట్టి ఇది ఓపెనింగ్ మర్బోజ్. అలాగే కింద చూడండి క్లోజింగ్ మర్బోజ్. అంటే ఓపెన్ ఇక్కడ అవుతుంది, ఇది ఓపెన్ ఇక్కడ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అన్న వాళ్ళు లిటిల్ బిట్ కిందకి తీసుకుని వచ్చి అప్పుడు బయర్స్ అన్న వాళ్ళు పైకి తీసుకుని వెళ్తారు. పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత క్లోజ్ అయ్యే టయానికి, అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యే టయానికి, అది ఏ టైం ఫ్రేమ్ అయినా పర్వాలేదు, ఏ టైం ఫ్రేమ్ లో చూస్తున్నాడో ఆ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ క్లోజ్ అయ్యే టయానికి ఇంకా కిందకి రాకుండా, అంటే సెల్లర్స్ కి చోటు ఇవ్వకుండా ఎక్కడితో క్లోజ్ చేశారు కాబట్టి దీన్ని క్లోజింగ్ మర్బోజా అనేది అంటారు. నెక్స్ట్ హ్యామర్. హ్యామర్ అంటే ఇంక అందరికీ తెలిసిందే. ఈ బాడీ ఎంత ఉందో ఈ విక్ 2 times ఉండాలి. 2 times ఉంటే ఇది హ్యామర్ అనమాట. ఈ లిటిల్ బిట్ ఇక్కడ చిన్న విక్ అనేది రావచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇది హ్యామర్. ఈ హ్యామర్ తర్వాత ఇన్వర్టెడ్ హ్యామర్. దీనికి రివర్స్ లో ఉంటుంది ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ హ్యామర్ క్యాండిల్ కి ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బాడీ ఎంత ఉందో విక్ 2 times ఉండాలి, అంటే 1:2 లో ఉండాలి. అలాగే స్పిన్నింగ్ టాప్. స్పిన్నింగ్ టాప్ అంటే పైన కిందన ఈక్వల్ గా ఉంటుంది, మధ్యలో బాడీ అనేది ఉంటుంది. దీన్ని స్పిన్నింగ్ టాప్ అంటారు. అలాగే డ్రాగన్ ఫ్లై డోజీ. ఫస్ట్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అన్న వాళ్ళు ఇలాగా కిందకి తీసుకుని వస్తారు. మార్కెట్ ఎక్కడైతే ఆగిందో మళ్ళా అక్కడి నుంచే మళ్ళా పైకి తీసుకుని వచ్చి క్లోజ్ చేస్తారు. అంటే ఎక్కడ ఓపెన్ అయిందో మళ్ళీ అక్కడే క్లోజ్ చేస్తారు. కాబట్టి ఈ ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారు కాబట్టి, అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే విక్ కింద తయారవుతుంది. సో ఎక్కడ స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడే ఎండ్ చేశారు కాబట్టి దీన్ని గ్రేవ్స్టోన్ డోజీ అంటారు. ఇదే లాంగ్ లాగ్ డోజీ. ఇది కూడా సేమ్ అంతే. బేరిష్ క్యాండిల్స్. మర్బోజ్ క్యాండిల్. క్యాండిల్ పైన ఓపెన్ అవుతుంది. పైన ఓపెన్ అయిన తర్వాత కిందకి వస్తూ బయ్యర్స్ కి చాయిస్ లేకుండా క్లోజ్ చేశారు కాబట్టి ఇది మర్బోజు క్యాండిల్. అదే క్లోజింగ్ మర్బోజు అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లిటిల్ బిట్ బయ్యర్స్ పైకి తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి కిందకి తీసుకుని వచ్చేసారు. కిందకి తీసుకుని వచ్చి కిందన మాత్రం బయ్యర్స్ కి చాయిస్ ఇవ్వకుండా ఎక్కడితో క్లోజ్ చేశారు కాబట్టి ఇది క్లోజ్ అవుతున్నప్పుడు బయ్యర్స్ కి ఛాన్స్ లేకుండా క్లోజ్ అయ్యింది కాబట్టి ఇది క్లోజింగ్ మర్బోజ్. ఓపెన్ మర్బోజ్ అంటే ఇది ఓపెన్ అవుతున్నప్పుడు బయ్యర్స్ కి ఛాన్స్ లేకుండా సెల్లర్సే డామినేట్ చేసుకుంటూ కిందకి వచ్చేసారు కాబట్టి ఇది ఓపెనింగ్ మర్బోజ్. ఈ కిందన లిటిల్ బిట్ ఇలా పైకి వెళ్ళి ఎక్కడితో క్లోజ్ చేశారు. ఇది బయ్యర్స్ అనే వాళ్ళు పైకి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఇక్కడ చిన్న విక్ వస్తుంది. కాబట్టి ఇది ఓపెన్ లో మర్బోజా ఉందా, క్లోజ్ లో మర్బోజా ఉందా అనేది మనం చూడాలి. హ్యామర్ అని చెప్పారు. అది బులిష్ లో అయితే హ్యామరు, బేరిష్ లో అయితే హ్యాంగింగ్ మ్యాన్. బులిష్ లో అయితే ఇన్వర్టెడ్ హ్యామరు, బేరిష్ లో అయితే షూటింగ్ స్టార్. అన్నిటికీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బాడీ ఎంత ఉందో దానికి 2 times మనకి విక్ ఉండాలి. పైన కిందన విక్స్ ఉండి మధ్యలో బాడీ ఉన్న దాన్ని స్పిన్నింగ్ టాప్ అనేసి అంటారు. అలాగే గ్రేవ్స్టోన్ డోజీ అంటే ఇందాక మీకు అందులో చెప్పినప్పుడు డ్రాగన్ ఫ్లై డోజీలో చెప్తున్నట్టు ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్
ఇక్కడ ఓపెన్ అయ్యి బయర్స్ అన్న వాళ్ళు పైకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వరకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి సెల్లర్స్ అన్న వాళ్ళు ఇలా డౌన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. సో ముందు ఫస్ట్ పైకి వెళ్తున్నాడు బయర్స్. ఈ బయర్స్ని డామినేట్ చేసుకుంటూ సెల్లర్స్ అన్న వాళ్ళు కిందకి తీసుకుని వచ్చారు కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉన్న ప్లేస్ అంతా మనకి ఏమవుతుందని అంటే పిక్ కింద తయారవుతుంది. మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్లోకి వెళ్తాం. మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనకి రివర్సల్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఎలాగ వచ్చిందంటే మనకి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందని తెలుస్తుంది. అలాగే మార్కెట్ బులిష్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఎలాగ వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఫస్ట్ది హ్యామర్. ఈ మొత్తం ఇలా డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు ఇది హ్యామర్ క్యాండిల్. ఈ హ్యామర్ క్యాండిల్ వచ్చినప్పుడు మనకి రివర్సల్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఈ రివర్సల్ అవుతుంది అన్నప్పుడు ఈ హ్యామర్ క్యాండిల్ రాగానే మనం ఎంట్రీ తీసుకోకుండా కన్ఫర్మేషన్ ఎంట్రీ కోసం చూడాలి. ఏంటి కన్ఫర్మేషన్? ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న రెడ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయిందంటే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఒకవేళ కానీ ఇది కానీ ఇలాగా పైకి వెళ్ళింది అనుకోండి, ఒక్కొక్కసారి మళ్ళా తిరిగి ఈ హ్యామర్ క్యాండిల్ వరకు వచ్చి మళ్ళా పైకి వెళ్తుంది. అందుకని ఈ హ్యామర్ క్యాండిల్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ చూసుకుని మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే ఈ హ్యామర్ క్యాండిల్ కిందనే మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే గ్రేవ్ స్టోన్ డోజీ కానీ షూటింగ్ స్టార్ కానీ ఏదైనా అంతే, మీరు ఒక షూటింగ్ స్టార్ని ఐడెంటిఫికేషన్ చేయగలిగితే దాని లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రీన్ క్యాండిల్ని బ్రేక్ చేయాలి. క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ షూటింగ్ స్టార్ పైన మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మళ్ళా తిరిగి రిట్రేస్ అవుతుంది. ఎక్కడి వరకు రిట్రేస్ అవుతుంది అంటే ఈ షూటింగ్ స్టార్ వరకు రిట్రేస్ అవ్వచ్చు. అంటే మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయినట్టు అయ్యి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ తీసుకున్న మళ్ళా రిట్రేస్ అవుతున్నప్పుడు ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ వరకు వచ్చిన తర్వాత తీసుకున్న షూటింగ్ స్టార్ పైనే మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఇది అన్ని ప్యాటర్న్స్కి ఇదే పద్ధతి. బుల్లిష్ ఎంగిల్ఫింగ్. ఈ ఎంగిల్ఫింగ్ అని అంటే ఈ రెడ్ క్యాండిల్ ఈ హై లో కానీ అలా తీసుకున్నాం అనుకోండి, ఈ మొత్తం టోటల్గా ఇది ఎంగిల్ఫింగ్ చేసిందంటే దాన్ని కవర్ చేసిందని అంటే దీన్ని బుల్లిష్ ఎంగిల్ఫింగ్ అనేది అంటారు. అలాగే బేరిష్ ఎంగిల్ఫింగ్ అంటే ముందు గ్రీన్ క్యాండిల్ వస్తుంది, ఈ గ్రీన్ క్యాండిల్ మొత్తం కవర్ చేసేస్తుంది కాబట్టి ఇది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అనేసి అంటారు. ఇది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఉందనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఈ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అయితే ఇక్కడ నుంచి ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అయిన తర్వాత ఇలాగా మూమెంట్ ఇచ్చి మళ్ళా రీటెస్ట్ ఈ ఎంగిల్ఫింగ్ క్యాండిల్ పైన రీటెస్ట్ చేసుకుని మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్తాం. అంటే ఇందులో ఈ ప్యాటర్న్స్లో ఫస్ట్ది ప్యాటర్న్ రాగానే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, దాని కిందనే స్టాప్ లాస్. రెండోది ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళా కొంత మూమెంట్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అదే ప్యాటర్న్ వరకు వచ్చి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తూ ఉంటుంది. అది కన్ఫర్మేషన్ ఎంట్రీ. పియర్సింగ్ లైన్ అంటే ఏంటి? మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అవుతూ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసింది. ఈ గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసిందని అంటే దీన్ని బట్టి మనం అంచనా వేయాలి. ఎలాగేయాలి? ఈ ప్రీవియస్లో ఉన్న రెడ్ క్యాండిల్ 50% కవర్ చేసింది అనుకోండి, అది పియర్సింగ్ లైన్. 50 కానీ ఇంకా అబౌవ్ చేసినా నో ప్రాబ్లం. అది ఈ రెడ్ క్యాండిల్ కంటే కింద నుంచి గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి 50% కవర్ అయిందంటే అది పియర్సింగ్ లైన్. అంటే మార్కెట్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ పెడతాం ఫస్ట్. రెండోది మార్కెట్ అనేది అప్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అలాగని ఇలాగని. అలాగే దీనికి రివర్స్లో డార్క్ క్లౌడ్ కవర్. అంటే మార్కెట్ అనేది అప్ మూమెంట్లో వెళ్తూ ఉంటుంది. ఇలాగ అప్ మూమెంట్ ఇస్తూ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత దీనిపై నుంచి రెడ్ క్యాండిల్ అనేది కవర్ చేసుకుంటూ 50% గ్రీన్ క్యాండిల్లో 50% రెడ్ క్యాండిల్ కానీ కవర్ చేసిందని అంటే అది డార్క్ క్లౌడ్ కవర్.
ఆ పేర్లతో సంబంధం ఏం లేదు. మీకు ఈ క్యాండిల్ని కవర్ చేసింది 50% కవర్ చేసింది అంటే ఇంకా రివర్సల్ అవుతుందని దీని అర్థం. అలాగే బుల్లిష్ హరామి, బేరిష్ హరామి ఇవేంటంటే పేర్లు, కానీ ఏంటంటే ఇది ఇన్సైడ్ బార్ అని అంటారు. ఈ బులిష్ ఎంగిల్ఫింగ్ని అవుట్ సైడ్ బార్ అనేసి అంటారు. ఇది అవుట్ సైడ్ బార్. ఏదైనా ప్యాటర్న్తో మనం పేర్లతో కాదు, కానీ ఈ డయాగ్రామ్ వచ్చిందని అంటే ఈ పెద్ద క్యాండిల్ మధ్యలో కానీ చిన్న క్యాండిల్ కానీ అంటే ఈ చిన్న క్యాండిల్ అన్నది ఈ పెద్ద క్యాండిల్లో ఉండాలి. దీన్ని ఇన్సైడ్ బార్ అంటారు. అలాగే బుల్లిష్ ఉందనుకోండి, బుల్లిష్ క్యాండిల్ మధ్యలో బేరిష్ క్యాండిల్ వస్తుంది, అంటే ఇది కిందకు వస్తుందని దీని అర్థం. ఈ బేరిష్ క్యాండిల్ అంటే మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతూ ఇలాగ వచ్చిందని అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్తుందని దీని అర్థం. అలాగే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. మీరు మార్నింగ్ స్టార్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? పైకి వెళ్తుంది అంటే మార్నింగ్ సూర్యుడు ఎలాగైతే ఉదయించి రేజింగ్ ఎలాగవుతుందో అలాగే మార్నింగ్ స్టార్ వచ్చిందంటే మార్కెట్ పైకి వెళ్తుందని దీని అర్థం. ఈవినింగ్ స్టార్ అంటే సూర్యుడు అస్తమించే సమయం కాబట్టి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందని దీని అర్థం. అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దీన్ని సినారియో ఏంటంటే ఇటు ఒక పెద్ద క్యాండిల్ అంటే మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతుంది. మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అవుతూ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక చిన్నది అంటే రెడ్ ఆర్ గ్రీన్ ఏదైనా సరే చిన్న క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దది వచ్చింది అనుకోండి. ఈ పెద్ద క్యాండిల్స్ మధ్యలో చిన్న క్యాండిల్ కానీ ఉన్నది అని అంటే ఇది మార్నింగ్ స్టార్. అలాగే ఇదే చిన్న క్యాండిల్ కానీ పైన ఉందనుకోండి దాన్ని ఈవినింగ్ స్టార్ అంటే కిందకి డౌన్ఫాల్ అవుతుందని అర్థం. మార్నింగ్ స్టార్ అంటే పైకి వెళ్తుందని దీని అర్థం. ఇది కూడా సేమ్ సినారియో. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. దీని కిందన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి మార్కెట్ ఇలా మూమెంట్ ఇచ్చి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. అలాగే ఈవినింగ్ స్టార్ కూడా సేమ్ అన్నట్లుగా ఒకటే సినారియో. ఈవినింగ్ స్టార్ రాగానే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లేదు రీట్రేస్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అలాగే ప్రెజర్ టాప్స్, ప్రెజర్ బాటమ్స్ అంటే ఈ కింద ఉన్న చిన్న క్యాండిల్స్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. విక్స్ ఉన్నది మనం ప్రెజర్ బాటమ్స్. ఇలాగా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అయితే ఈ ప్యాటర్న్స్ అన్నీ మన మార్కెట్లో గొప్పలుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు ఏ ప్యాటర్న్ ఎక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేయాలన్నది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ పాయింట్ జనరల్గా ప్రైస్ యాక్షన్ వాళ్ళకైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, అంటే సప్లై అండ్ డిమాండ్ జోన్స్ వీటిని ఐడెంటిఫికేషన్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఎస్ఎంసి వాళ్ళకైతే ఆర్డర్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్, బ్రేకర్ బ్లాక్స్ ఇలాగా ఏదైనా సరే ఆ ఏరియాల్లో వచ్చినప్పుడే మనం దీన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటాం. ఇది మే 21 మే 2024 నుంచి. ఇప్పుడు చూడండి, ఇది ఒక సపోర్ట్. చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ సపోర్ట్ తీసుకోండి కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఇలాగ వచ్చేటప్పటికి ఈ ప్యాటర్న్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్, లాస్ట్ది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఎక్కడ వచ్చింది? ఒక సపోర్ట్ దగ్గర వచ్చింది. కాబట్టి ఈ సపోర్ట్ దగ్గర కానీ మీరు ప్లాన్ చేసుకుంటే ఈ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ, దీని కింద మీకు స్టాప్ లాస్. ఆల్రెడీ చిన్నది రిట్రేస్ అయిపోయింది. ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చి మీకు పైకి వెళ్ళింది కాబట్టి మీరు ఈ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ పెట్టుకుంటారో దీని కింద మనం స్టాప్ లాస్. ఇది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అంటే ఎలాగ ఉంటుంది? మీకు మళ్ళీ ఒకసారి చార్ట్ చూపిస్తున్నాను. ఇది బులిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఈ రెడ్ క్యాండిల్ని కవర్ చేసేసింది కాబట్టి ఇది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ సేమ్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇది ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను. ఇది రెసిస్టెన్స్. చూడండి, చాలాసార్లు ఇక్కడ నుంచి డౌన్ఫాల్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళకుండా చేస్తుంది. ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇది ఏమవుతుంది? రెసిస్టెన్స్ వల్ల బ్రేక్ అయితే ఏమవుతుంది? సపోర్ట్ అవుద్ది. నా ప్రీవియస్ క్లాసులో ఆల్మోస్ట్ ప్రైస్ యాక్షన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఛానల్స్ ఇలాగ చాలా కంప్లీట్ చేశాను. డిమాండ్ అండ్ సప్లై జోన్స్ నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీరు అవి చూసి మీరు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే సపోర్ట్ అయిపోయింది. ఈ సపోర్ట్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఈవినింగ్
ఈవినింగ్ స్టార్ అంటే ఏమని చెప్పాను, మార్కెట్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిట్రేస్ అవుతుంది అని చెప్పాను. కరెక్ట్గా మార్కెట్ రిట్రేస్ అయ్యింది. రిట్రేస్ అయిన తర్వాత మనం ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ అనేది అప్ మూమెంట్ ఇచ్చింది. అలాగే ఇది కూడా చూడండి, ఇలాగ లైన్గా వెళ్తున్నప్పుడు ఇది ఒక సపోర్ట్, ఈ లైన్ అంతా సపోర్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే సపోర్ట్ దగ్గర మనకి ఇక్కడ ఏమైంది, మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ అంటే ఏమని చెప్పాను, పైకి వెళ్తుంది. మార్నింగ్ స్టార్ పైకి వెళ్తున్నప్పుడు చూడండి, కరెక్ట్గా ఈ మార్నింగ్ స్టార్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను, ఫస్ట్ పాయింట్. రెండోది రిట్రేస్ అవుతుంది మార్కెట్. చూడండి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రం మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఈ ఏరియాకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏం క్రియేట్ చేసింది, ఇది ఎంగిల్ఫింగ్ అవగానే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇలాగా ప్యాటర్న్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చినప్పుడు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రిట్రేస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. చూడండి ఆ రోజు ఇంకా ఎంత పైకి వెళ్ళిపోయింది. ఈ ప్యాటర్న్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఏంటి, మనకి ఇలాగ డౌన్ఫాల్ అయిపోద్ది. మనకి ఈ ప్యాటర్న్ వచ్చిందంటే దాని మీనింగ్ అదే. అయితే ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళా రిట్రేస్ అవుతుంది అని చెప్పాను. అంటే మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయ్యి మళ్ళా రిట్రేస్ ఇదే క్యాండిల్ దగ్గరికి వచ్చింది. చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్ అనేది 50% కవర్ చేసుకుని వచ్చేసింది. దీన్ని ఏమని చెప్పాను, డార్క్ క్లౌడ్ కవర్. చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది, ఈ గ్రీన్ క్యాండిల్ కంటే పైనుంచి 50% కవర్ చేసుకుని వచ్చింది కాబట్టి దీన్ని డార్క్ క్లౌడ్ కవర్ అనేసి అన్నారు. అయితే ఇప్పుడు చూడండి మార్కెట్ ఇదే లెవెల్కి వచ్చేటప్పటికి ఈ గ్రీన్ క్యాండిల్ కంటే పైనుంచి 50% గ్రీన్ క్యాండిల్ కవర్ చేసుకుని వచ్చింది కాబట్టి ఇది డార్క్ క్లౌడ్ కవర్. సో ఇది వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది వచ్చిన తర్వాత కూడా చూడండి చిన్నది రిట్రేస్ అయ్యి ఈ హైని బ్రేక్ అవ్వకుండా డౌన్ఫాల్ అయిపోయింది. అంటే మార్కెట్లో మనం ఎప్పుడు ఏ ప్యాటర్న్ వచ్చినా సరే మనం కొద్దిగా రిట్రేస్ కోసం వెయిట్ చేయాలి. లేదు ఎంట్రీ తీసేసుకున్నా ఇక్కడికే మనం స్టాప్ లాస్ పెట్టాలి. ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ. అదే రిట్రేస్ వచ్చింది అనుకోండి, రిట్రేస్ వచ్చిన తర్వాత మళ్ళీ రిజెక్షన్స్ అవుతున్నప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మీరు చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, లేకపోతే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా ఈ మొత్తం ఏరియాలో మీరు ఎక్కడ చేసుకున్నా సరే ఎస్ఎల్ ఇదే, ఇది ఎంట్రీ పాయింట్. చూడండి మార్కెట్ అనేది ఎలా డౌన్ఫాల్ అయిపోయిందో. ఇలాగా మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నామంటే ఒక సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియాలు మనం గుర్తించాలి. ఇలా గుర్తించి మళ్ళీ ఆ ఏరియా దగ్గర వచ్చినప్పుడే మనం ఎంట్రీ. ఇప్పుడు ఇదే ప్యాటర్న్స్ చూడండి, ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇదేమని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ వచ్చింది. ఇలాగ మధ్య మధ్యలో వస్తుంటాయి. వీటిని మనం పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి, మనం స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియానే వాటిని మనం గుర్తించాలి. అదే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆర్ట్ బ్లాక్, ఇన్బ్యాలెన్స్, బ్రేకర్ బ్లాక్స్, వీటి దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇది సపోర్ట్, ఇది సపోర్ట్. దీన్ని బ్రేక్ చేసింది ఈ సపోర్ట్ వల్ల రెసిస్టెన్స్ అవుతుంది. చూడండి ఈ రెసిస్టెన్స్ అవుతున్నప్పుడు మనకి ఏ ప్యాటర్న్ వచ్చింది, ఇది చూడండి గ్రీన్ క్యాండిల్లో 50% కవర్ అయ్యింది. రెండోది ఈ రెడ్ క్యాండిల్ అనేది పైనుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇది ఇలా పైకి వచ్చి మళ్ళీ చిన్నది రిట్రేస్ అయ్యింది. మనం ఇక్కడ కానీ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంట్రీ స్టాప్ లాస్ ఇది. చూడండి స్టాప్ లాస్ తక్కువ వచ్చింది, ప్రాఫిట్ మాత్రం 1:3-4 వరకు వస్తుంది. కాబట్టి ఇలాగ మనం ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల దగ్గర మనం వీటిని ఐడెంటిఫికేషన్ చేయాలి. చూడండి ఈ ఏరియా అంతా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ రాగానే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారో దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒక సపోర్ట్ ఒక 2 times సపోర్ట్స్ వచ్చిన తర్వాత థర్డ్ టైం మనం ప్లాన్ చేయాలి. కాబట్టి ఇలా సపోర్ట్ వచ్చింది, కిందకి వచ్చి పైకి వెళ్ళినా నో ప్రాబ్లం. ఇక్కడ కరెక్ట్గా ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ రిట్రేస్ రెడ్ క్యాండిల్ అయ్యింది. అంటే మళ్ళీ ఈ క్యాండిల్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం అనుకోండి, ఇది స్టాప్ లాస్. చూడండి అంత పైకి వెళ్ళింది. అలాగే మనం ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి మార్కెట్ అనేది తెలుస్తుంది. ఈ విక్తో పాటు ఇలా కానీ గీసుకున్నాం అనుకోండి, ఇది ఏమన్నా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్.
కాబట్టి ఈ విక్ వచ్చింది కాబట్టి ఈ విక్ దీన్ని కలిపేస్తే ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇదే లెవెల్లో మనకి ఇక్కడ స్పిన్నింగ్ టాప్ అనేది వచ్చింది. ఈ స్పిన్నింగ్ టాప్ వచ్చిన తర్వాత మీకు ఏం చెప్పాను, ప్రీవియస్లో ఉన్న రెడ్ క్యాండిల్ని బ్రేక్ చేయాలని చెప్పాను. బ్రేక్ చేసింది, జస్ట్ రీటెస్ట్ అయ్యింది. అప్పుడు మనం ఏం చేయాలి, రీటెస్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసి దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. చూడండి ఇలాగ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఈ ప్యాటర్న్స్ వస్తేనే మనం ఎంట్రీ చేయాలి. అంతేగాని మధ్య మధ్యలో వచ్చేసింది, ఎక్కడ స్పిన్నింగ్ టాప్ వచ్చింది, ఇది హ్యామర్ వచ్చింది, ఇది హ్యామరు కరెక్ట్ ప్యాటర్న్ వచ్చింది, ఇలాగ మనం ఐడెంటిఫికేషన్ చేయకూడదు. మధ్యలో మనం చేయకూడదు. ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేయాలి, స్వింగ్స్ హై స్వింగ్స్ లో దగ్గర కానీ అది మనం అనుకున్న ప్యాటర్న్స్ వచ్చినట్టయితే మనం ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. చూడండి ఈరోజు మార్కెట్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. పైకి వెళ్తున్నాం మనం లెఫ్ట్ సైడ్లో చూసుకోవాలి. ఇదే ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ బట్టి అయితే మాత్రం ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. ఇది ఇన్బ్యాలెన్స్, ఆపోజిట్లో మనకి బ్రాకెట్ బ్లాక్స్ ఇవి. ఇది బ్రాకెట్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని దగ్గర వరకు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఈ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. దీని కింద మనం స్టాప్ లాస్. చూడండి ఇక్కడ మనకి 2 లైన్స్ గీసాను. ఇదంతా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అవ్వచ్చు. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర చాలాసార్లు కిందకి రానివ్వకుండా టచ్ చేసి పైకి వెళ్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చిందని అంటే దాని అర్థం ఏంటి, పైకి వెళ్తుందని చెప్పాడు. చూడండి ఇటు రెడ్ క్యాండిల్, మధ్యలో చిన్న క్యాండిల్, యువతల గ్రీన్ క్యాండిల్. ఈ ప్యాటర్న్ ఏమని చెప్పాను, మార్నింగ్ స్టార్ అని చెప్పాను. ఇది మార్నింగ్ స్టార్. ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ తీసేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా రీట్రేస్ అయిన తర్వాత తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చూడండి మార్కెట్ ఈ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఏమైంది, ఒకసారి చిన్నది రిట్రేస్ అయ్యింది. అంటే ఈ లెవెల్ని టెస్ట్ చేసుకొని పైకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని కిందకి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మార్కెట్ అనేది అప్ మూమెంట్ ఇచ్చింది. ఒక 18 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ ప్రాఫిట్, అంటే 1:2 వచ్చింది. ఇలాగ మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్యాటర్న్స్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ రావాలి, ఒక సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ వీటి మీదకి ఇవి వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. రెండోది ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వీటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇవి మనం కన్సిడర్లో తీసుకుని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైనా నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి SMS చేయండి. నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. నా కోర్స్ డీటెయిల్స్ వివరంగా చెప్తాను. ఈ రోజు చెప్పిన ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, వాళ్ళకి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.